చెప్పండి. ఇప్పుడు జూబ్లీహిల్స్ బైపోల్ ఎన్నికలైతే రాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? ఎవరికి గెలిచే అవకాశం? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మాక్సిమం కాంగ్రెస్ కి ఛాన్స్ ఉంది. ఇక్కడ మన జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీ నుంచి మాగంటి వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తారనేసి టాక్ ఉంది. ఒకవేళ అక్కడ ఇస్తే మేడం ఇట్లా గెలిచే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ మాగంటి గోపినాథ్ అన్న చాలా చేసిండు కొంచెం వర్క్. సో దానివల్ల అక్కడ కూడా ఛాన్స్ ఉంది. మరి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి టికెట్ ఇస్తే మాగంటి గోపీనాథ్ వారి ఫ్యామిలీ వరకే అంటే వాళ్ళ భార్యకు ఇచ్చే అవకాశం ఉంది. ఒకవేళ ఇస్తే ఇక్కడ గెలిచే అవకాశం ఉందా? ఉందన్న కన్ఫర్మ్ ఉన్నది. ఎందుకంటే చాలా మటుకు ఆమెలు కూడా కొంచెం ట్రై చేసారు. ఇప్పుడు ఉన్నది ఆమెకు కూడా ఛాన్స్ ఉంది. ఇక్కడ మన నవీన్ అన్నకు టికెట్ ఇస్తారనేసి అది కూడా ఒకటి ఉంది. ఇంకా హజారుద్దీన్ అన్న కూడా ఉన్నాడు. కాంగ్రెస్ నుంచి కూడా చాలా గట్టిగానే ఉంది. బీఆర్ఎస్ నుంచి మేడంకి ఇస్తే మాత్రం కన్ఫర్మ్ గెలుస్తుంది. అంటే గత 2 సార్లు బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు ఎమ్మెల్యే ఉన్నారు. ఈ ఏరియాలో మరి డెవలప్మెంట్ జరిగిందా, చేసిండు అనుకోవచ్చు? జరిగింది అన్న, చేసి 10 years మంచిగానే చేసి. ఇప్పుడు చూస్తున్నా నా ప్రజలందరూ మన వస్తుంది నడిపించిన రోజులు నడిపేయాలి. మరి ఈ మధ్యలో బీఆర్ఎస్ అంటే కేసీఆర్ అరెస్ట్ అవుతారు, బీఆర్ఎస్ బీజేపీ విలీనం అవుతుంది అనే టాక్ కూడా అనిపిస్తుంది. అది ఏం పోదాన, అదంతా నాకు తెలిసి అంత మాటలు అవన్నీ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏమి ఇవ్వలేరు కదా. ఇస్తే అది వేరే ఇవ్వలేరు కాబట్టి ఏం. చెప్పండి అన్న, ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి మరో 2-3 నెలల్లో. ఎలా ఉండబోతుంది? మాగంటి గోపీనాథ్ గారు చనిపోయిన తర్వాత ఇక్కడ బై ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఏ పార్టీకి ఎక్కువ గెలిచే అవకాశం? గోపీనాథ్ బాగానే చేసిండు. ఇంకా మరి కాకుండా గోపీనాథ్ చనిపోయిండు కాబట్టి వాళ్ళ భార్యకి మెసేజ్ ఇస్తే గెలుస్తుంది. ఎవరికైనా గెలవరు. కుటుంబ సభ్యులకి ఇచ్చే అవకాశం ఉంది. అది పార్టీ నిర్ణయిస్తుంది అన్న. టీఆర్ఎస్ ఏంటంటే కేటీఆర్ వాళ్ళు నిర్ణయిస్తారు. దానికి వెళ్ళి ఉంటది గెలుపోవడంలోని దానికి వెళ్ళి ఉంటది. ఎవరికి ఇచ్చిన కష్టమే అన్న. ఎవరికి ఇచ్చినా గెలిచేది కష్టం. వాళ్ళ ఫ్యామిలీకి అయితే గెలుస్తారు. ఎందుకంటే కొంచెం ప్రేమతో అభిమానంతో ఓట్లు పడతాయి కావచ్చు. అంతేగాని వేరేకి ఇస్తే కాంగ్రెస్ విన్ అవుతుంది. 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఈ ఏరియాలో ఏమైనా డెవలప్మెంట్ చేసిండా బీఆర్ఎస్ నుంచి మాగంటి గోపీనాథ్ గారు? అంటే చేసిండు మంచి వ్యక్తిత్వం, మంచోడు, చాలా మంచోడు, చాలా మంచి చేసిండు, బాగానే చేసిండు. ఉన్న అవసరం అది. అయితే ఇక ఇప్పుడు ఇక్కడ ఈ నియోజకవర్గంలో మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడము, ఉప ఎన్నికలు రాబోతున్నాయి మరో 1-2 నెలల్లో. ఎట్లా ఉండబోతుందన్న? ఆయన 2 సార్లు ఎమ్మెల్యేగా ఉండి ఏమైనా అభివృద్ధి చేసిండ? అంటే ఇప్పుడు గోపీనాథ్ గారు చాలా సీనియర్ కార్యకర్తల నుంచి అయినా టీడీపీ నుంచి కార్యకర్తగా ఆయన ఎదిగిన మనిషి అండి. పబ్లిక్ పల్స్ అనేది ఆయనకు బాగా తెలుసు. ఆయన మన అంటే ఇప్పుడు వర్క్లో కానీ కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఆయనకు బాగా జూబ్లీస్ కాన్స్టిట్యూన్సీలో బాగా పట్టుంది. ఆయన టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా ఒక కార్యకర్తనే. అక్కడ నుంచి ఎదిగి 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సడన్గా అటన్న మరణం చెందడం మాకు కూడా చాలా బాధాకరంగా ఉంది. అభివృద్ధి అంటే బాగానే అభివృద్ధి చేశాడు, చేయలేనని ఎక్కడ లేదు. ప్రతి గల్లీ కానీ ప్రతి కాలనీ కానీ చూసుకుంటే కమ్యూనిటీ హాల్ కానీ రోడ్లు కానీ వాటర్ ప్రాబ్లం లేకుండా ఏదైనా కానీ ఏ గల్లీలో చూసినా కానీ రోడ్లు సీసీ రోడ్లు చిన్న రోడ్లు కన్నా కానీ బాగా చేశారండి. ఇంకోటి ఏంటంటే ఆయన నిజంగా ప్రజలకు మన ఏంది అంటే కొంత విమర్శ కూడా ఉంది. ఆయన వాళ్ళ కార్యకర్తలకే ఆయన కావాల్సిన మనుషులకే కొన్ని పథకాల విషయంలో బెనిఫిట్ చేసిండు. సార్ ఇప్పుడు అలా అనుకుంటే ప్రతి ఎమ్మెల్యే గారు అలా చేస్తారండి. అలా కాదు, ఆయన వ్యక్తిగతంగా ఎవరిని తీసుకోరు. ఆయన అంటే కార్యకర్తలు ఏం చెప్తారు, బస్తీలో డెవలప్మెంట్ కావాలని అదే అడుగుతుండొచ్చు. కానీ తన సొంత పని చేయాలి, ఇల్లు కట్టించుకోవాలి, అలాంటి పనులు అయితే ఆయన చేయరు. బస్తీ వాళ్ళు ఏం చేస్తారు, ఒక లీడర్ ఉన్నప్పుడు ఒక లీడర్ ఏం చేస్తాడు, ఒక బస్తీలో ఒక డేనిస్ పాడైపోయింది అని డేనిస్ మార్చాలి, కొత్త డేనిస్ వేయాలి, లేకుంటే సీసీ రోడ్ బాగాలేదు సీసీ రోడ్ వేయాలి, లేదంటే ఇక్కడ ఒక పార్క్ కట్టాలి, లేదా కమిటీ హాల్ కట్టాలి. అలాంటి పనులకు వ్యక్తిగతంగా ఆయన లీడర్ చేస్తారు. దాని గురించి నేను కూడా ఏకీభవిస్తాను. అది సొంతంగా ఫైరవీల్ చేసేదానికి ఆయన ఫస్ట్ దూరంగా ఉంటాడు. అది మాత్రం చెప్తున్నాను. అంటే 10 ఏళ్లలో అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా జూబ్లీహిల్స్ నియోజకవర్గం? అంటే జరిగిందండి. జనాలు చూస్తారు కదా సార్, చూసే కాబట్టి 3వసారికి ఆయనకు అవకాశం ఇచ్చారు కదా. 10 సంవత్సరాలు అభివృద్ధి జరిగింది కాబట్టి 3వసారికి ఆయన అవకాశం ఇచ్చారు. ఆయన 16,000 మెజార్టీతో గెలిచాడు ఆయన. అవును.